హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ భీకర యుద్ధంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ పట్టణం ఒక విషాద పట్టణంగా మారింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీ ఒక్కసారిగా రెచ్చిపోయింది. విచ్చలవిడిగా జరిగిన కాల్పుల్లో ఒక్క పూంచ్లో అమాయకమైన ప్రజల్లో 16 మంది చనిపోయారు. వీరిలో ఒక్క జవాను, 5 చిన్నారులు, 3 మహిళలు కూడా ఉన్నారు. అలాగే గురుద్వారాలు, ఆలయాలు, స్కూళ్ళు, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఆల్ ఐస్ ఆన్ పూంచ్, పూంచ్ ఈజ్ బ్లీడింగ్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పూంచ్ కంటే ముందు ఇండియాలో ఉండే 15 పట్టణాల మీద పాక్ డ్రోన్లు, మిషన్లతో అటాక్ చేయాలని చూసింది. వాటిని మన డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాదు, ఈ దాడులకు ప్రతీకారంగా లాహోర్లో పాక్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేసింది. ఈ దాడి జరిగే క్రమంలో దినేష్ నాయక్, ఇండియన్ ఆర్మీ జవాన్ చనిపోయాడు. ఇప్పటి వరకు జరిగిన వారిలో పూంచ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందు ఈ మ్యాప్ చూడండి. పూంచ్ జిల్లా పీఓకే ఆనుకొని ఉండే జమ్మూ కాశ్మీర్లోని ఒక పట్టణం. ఇక్కడ మొత్తం పర్వతాలు, గుట్టలే ఉంటాయి. ఇలాంటి దాడులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పూంచ్ టౌన్ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకే పాక్ పూంచ్ టౌన్ను ఫస్ట్ టార్గెట్గా చేసుకుంది. పూంచ్ను పాక్ బోర్డర్ అవతల నుంచి మోటార్ షెల్లింగ్తో విచ్చలవిడిగా కాల్పులు చేసింది. ఈ మోటార్లో షెల్లింగ్స్ వేసి కిలోమీటర్లు అవతల నుంచి కాల్పులు జరపవచ్చు. వీటితోనే పాక్ ఆర్మీ పూంచ్పై విరుచుకుపడింది. మే 8న ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. సామాన్య జనాలపై అటాక్ చేసింది పాక్. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు పెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. రోడ్లన్నీ కూడా రక్తసిక్తమయ్యాయి. ఒక్క షెల్ తగిలినా చాలు శరీరం మొత్తం చితికిపోతుంది. ఈ కాల్పుల్లోనే హర్యానాకు చెందిన ఆర్మీ జవాన్ దినేష్ కుమార్ అక్కడే చనిపోయారు. ఆయనతో పాటు మొత్తం 16 మంది తప్పించుకోలేకపోయారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం. ప్రస్తుతం పూంచ్ మొత్తం ఖాళీ అయింది. అయితే ఇక్కడ మన ఆర్మీ ఫోర్స్ ఉన్నా కూడా ఎందుకు దాడిని ఎదుర్కోలేకపోయింది అంటే, చెప్పాను కదా, ఇది చాలా కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతాలు దాడులకు అనువైనవిగా ఉంటాయి. మన భారత్ ఆర్మీ పెహల్గాం దాడికి ప్రతీకారంగా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసింది. కానీ పాక్ మాత్రం విచక్షణ రహితంగా దాడులకు తెగబడుతోంది. ఇక్కడ మనందరం ఒక విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ మేము ఉగ్రవాదులను ప్రోత్సహించట్లేదు అని చెబుతుంది కదా. ఇది నిజమే అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ఉద్దేశం ఎప్పుడు లేకపోతే మన ఆర్మీ ఫోర్స్ ఉగ్రవాద స్థావరాల మీద చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రతి దాడులు చేయకూడదు. ఎందుకంటే పెహల్గాంలో ఉగ్రవాదుల దాడుల కారణంగానే కదా ఇండియా దాడులు చేయాల్సి వచ్చింది. ఇండియా ఎక్కడ పాక్ మిలిటరీని, ప్రజలను టచ్ చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ దాడులు చేయాల్సిన అవసరం లేదు. కానీ పాకిస్తాన్ ఇక్కడ ఏం చెబుతోంది? ఇండియా చేసిన దాడుల్లో మా దేశంలో ఇంతమంది టెర్రరిస్టులు చనిపోయారని ఎక్కడా చెప్పడం లేదు. మా దేశ పౌరుల మీద, మా దేశం మీద ఇండియా దాడి చేసిందని మాత్రమే చెబుతూ వస్తుంది. అందుకే ప్రతి రక్తపు బొడ్డుకు ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది. పాక్ ఇలాంటి మైండ్ సెట్తో ఉండటం వల్లే ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తోంది. జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 5 రాష్ట్రాల్లో 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది పాక్. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. అయితే పాక్ దాడులు చేస్తుందని ఐక్యరాజ్య సమితి ఆధారాలతో సమర్పించాలి. కాబట్టి పాకిస్తాన్ దాడికి పాల్పడినప్పుడు కింద పడ్డ శకలాలను కలెక్ట్ చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోతే అక్కడి ఆర్మీ వాళ్ళు నివాళులర్పించారు. ఇక మీదట కూడా పాకిస్తాన్ ఈ విధంగా వ్యవహరిస్తే అక్కడి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ దాడి చేస్తుంది కాబట్టి మేము దాడులు చేస్తున్నాం అంటోంది. ఇప్పటికైనా పాక్ వెనక్కి తగ్గితే ఖచ్చితంగా ఇండియా వెనక్కి వస్తుంది.